నీకు ఎగతాళిగా ఉందా? ఓకే ఓకే కమ్ ఆన్ కూల్. ఇక్కడ ఎవరికి తెలియకుండా 2 పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను. సెక్యూరిటీయా? అవును. ఎప్పుడైతే వాళ్ళని ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒక మర్డర్కి క్లూ దొరకపోతే ఇంకో మర్డర్ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఇంకో వారంలో ఈ కేసు పూర్తవుతుంది. అది సరే, నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలీదు, కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా? కూల్గా ఒక గ్లాస్ వాటర్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వాలి? సినిమాలో పోలీసులో నువ్వు లాస్ట్లోనేగా వచ్చింది. నువ్వేవ్వకపోతే మా ఇల్లు ఏమైనా దూరం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళి తాగుతాను. హే, ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్. ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు. ఓకే, యూ టేక్ కేర్. ఐల్ కాల్ బ్యాక్. ఓకే, బాయ్. అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా? అందరూ అదే అంటున్నారు. అంటే నేను పిల్లల్ని కనే మెషిన్నేనా? నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా. కానీ ఈ సమయంలో ఇటువంటి ఘోరమైన పని చేస్తుంది అనుకోలేదురా. పిఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్. ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్. మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్. అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కానీ నగలు కానీ ఏవి పోలేదు సార్. ప్రస్తుతానికి ది మోడ్ ఆఫ్ డెత్ సూసైడే సార్. బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్. ఇప్పుడు నిన్నేమడిగావని ఒక వంశాంకురాన్నే కదా అడిగావు. ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? ఏమీ తెలియనట్టు మాట్లాడకండి. మీరు అడిగినంత డబ్బు ఇస్తామన్నాక అంతలోనే నా బిడ్డని పొట్టను పెట్టుకున్నారే. విసారా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్ సార్. ఈ డబ్బేంటి? ఎవరు అడిగారు? ఎందుకు ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అడగబడకుండానే తను వచ్చి 50 లక్షలు అడుగుతుందా? వాళ్ళ నాన్న కూడా ఇస్తామని చెప్పారుగా. మీరు అడగలేదు అనుకోండి, మీ కొడుకు అడగమని చెప్పుంటాడు. 2 రోజులు ఓపిక పట్టలేకపోయారే. ఓపిక పట్టుంటే నా కూతురు నాకు దక్కేది. విన్నావుట్రా మాటలు ఎంత నింద మోపుతున్నారో. మనం ఏం తప్పు చేసామని రా ఇన్ని మాటలు ఎంత మాత్రం పెట్టారు. విజయ్, నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్ప అయితే కావచ్చు, కానీ నాకు అలా అనిపించలేదు. ఏమనుకుంటున్నావో క్లియర్గా చెప్పు. మీ ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా, అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది. మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో ఓ మాట అంది. ఏమంది? తను ఒక డాక్టర్.
ఓ 6 monthsకి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట. పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం 10% కూడా లేదని చెప్పింది. ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి. ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది. తనన్నది అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావు? ఇందులో అనుకునేది ఏముంది విజయ్? మీ వదిన ఇంతకుముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఏమైనా అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితైనా నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ అడిగిన ఫైల్స్ అన్ని రెడీగా ఉన్నాయా? సార్, అభినయ్ గారి సారీ సార్, వదిన గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి. తిరుపతి సార్, జెసికా ఆటాప్సీ రిపోర్ట్స్ తీసుకురండి. పెండం ఎదుగుదల కోసం, దాని ఆరోగ్యం కోసం, ఇంకా పర్టికులర్ హార్మోన్ ఉత్పత్తి కోసం ఇవ్వబడుతుంది. ఆర్టిఫిషియల్ గర్భధారణ కోసం ఫెర్టిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూజ్ చేస్తారు. ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా? నో, ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పలేము. లైక్ ఐవీఎఫ్, ఐసీఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఏంటి డాక్టర్? మన మంత్రి విద్యాధరరావు గారి కోడలు పద్మావతి సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా? అన్నానగర్ వెస్ట్. ఎగ్జాక్ట్లీ. ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది. పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు. యూ వుడ్ హ్యావ్ నోటీస్. ఎస్ డాక్టర్, బట్ ముగ్గురు చనిపోయారు. దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు? ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది. ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు. నువ్వు తింటూ ఉండు, నేను మీ నాన్నకు టాబ్లెట్ ఇచ్చేస్తాను. రారా, నువ్వు లేటా? వదిన కేసు విషయం మాట్లాడి రావడం వల్ల కొంచెం లేట్ అయింది. ఇంత పని చేస్తావు అనుకోలేదు. ఏంటి? నిజాన్ని దాచడం. పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు, కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు. నువ్వనేది దేని గురించిరా? వదిన విషయమే. వదిన విషయమా? వదిన్నెందుకు చంపావు? ఏంట్రా వాగుతున్నావు? నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిడ్డేనా? ఏం కూర్చావరా? మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా? చేతిరా, నిజం చెప్పరా. పోలీసు అని ఏమైనా మాట్లాడతావా? నిజాన్ని నువ్వెందుకు దాచావు? దాచడం తప్పని నీకు తెలీదా? నేనేం దాచాను? చెప్పరా, నేనేం దాచాను? నువ్వేదో దాచిపెట్టావు, చెప్పరా. ఏమైందిరా మీకు? ఏం పని
ఏంట్రా ఇది? అమ్మా వదిన విషయంలో వీడేదో దాస్తున్నాడు, చెప్పమను. రేయ్ పిచ్చి పట్టిందా నీకు? నేనేం దాచిపెట్టలేదురా. రేయ్ తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు లేదు, కొట్టుకున్నారేంట్రా? వదిన తనంతా తను చావలేదు, మీరందరూ కలిసే తను చంపారు. ఏమిట్రా నువ్వు అనేది? అవును, మరి నువ్వు వీడికి పెళ్ళైన రోజు నుంచి ఎన్నిసార్లు పిల్లలని వదిన మనసుని బాధ పెట్టావు? ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి అడిగావు? ఎవరింటికి వచ్చినా వాళ్ళ ముందే ఏదైనా విశేషమా అని అడగడం. ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు అంటాం. ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్, నీకు కావాల్సిందల్లా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి, అంతేగా? అదేగా నీకు కావాల్సిందే. ఎన్నిసార్లు వదిన అడుగుంటావు? ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా? చెప్పమను. నిజమేరా, నేనే తప్పు చేశాను. నువ్వు చెప్పినట్టు తప్పు నాదే, తప్పంతా నాదే. కానీ నువ్వనుకున్నట్టు కాదురా. నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్, ఎంతమంది డాక్టర్లు, ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదిన తిరిగాం. చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది. నమస్కారం. ఫస్ట్ టైం మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును డాక్టర్. ఎక్కడ మీరు వర్క్ చేసేది? ఆర్కే స్టీల్స్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. అంటే ఎక్కువ వేడి చేసే చోట పనిచేస్తున్నారన్నమాట. మీ సెక్షువల్ లైఫ్ ఆరోగ్యంగానే ఉంది. పిల్లల విషయంలో మాత్రం మీ స్పర్మ్ కౌంట్, అదే వీర్య కణాల సంఖ్య నార్మల్గా ఉన్నా మొబిలిటీ, స్పీడ్, హెల్దీనెస్ అన్ని వీక్గా ఉన్నాయి. ఇవాళ ఉన్న కపుల్స్లో 150 మందికి ఈ ప్రాబ్లం ఉంది. కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు, మెంటల్ స్ట్రెస్, తినే భోజనం అన్నిటి వల్ల. ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు. త్రూ ప్రాపర్ ట్రీట్మెంట్ ఈజీగా మీ వీర్య కణాల క్వాలిటీని అభివృద్ధి పరిచి నార్మల్గా బిడ్డకి జన్మనివ్వచ్చు. ఈ ట్రీట్మెంట్కి ఎన్ని రోజులు పడుతుంది డాక్టర్? కనీసం 1 year పడుతుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్ అవుతావా? 60% నేను గ్యారంటీ ఇవ్వగలను. మిగతా 40% మీరు నమ్మే ఆ దేవుడి చేతిలో ఉంది. ఒకవేళ ఎక్కువ లేట్ అవుతుందని మీరు ఫీల్ అయితే ఇంకో మెథడ్ ఉంది. ఏం మెథడ్ డాక్టర్? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అంటే మీరనేది? దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగాని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్యకణాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్యకణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు. మంచి అవకాశం ఉంది. పైగా మీ హస్బెండ్ది. ఆలోచించేదేముంది? తొలి రాగం చెరిపేను దూరం కను పాప దాటి వచ్చే కలైదారం కడుపు తడితే. అభి, నీకు సంతోషమే కదా? ఒక విధంగా నాకు సంతోషమేనండి. అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో ఏమో. వాళ్ళెందుకు అపార్థం చేసుకుంటారు? వాళ్ళతో నేను మాట్లాడతాను. వద్దండి, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అత్తయ్య మావయ్యలు కూడా చెప్పొద్దు. విజయ్కి కూడా తెలియకూడదు, ప్లీజ్. ఓకే, డోంట్ వరీ, నేనెవ్వరికీ చెప్పను. 2 నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నాం. మేము ఇన్నేళ్ళు వెయిట్ చేసినందుకు ఒక అర్థం పరమార్థం దక్కిందనుకున్నాం. అప్పుడు మేమెంత ఆనందించామో నీకు తెలుసు. కానీ నువ్వు చెప్తున్నట్లు అత్తయ్య మావయ్యని 50 లక్షలు నేను అడగలేదు, అంత పెద్ద అమౌంట్ని హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. మేడం, ఒకే ఒక సెల్ఫీ మేడం, ప్లీజ్. సార్, మీరు లోపలికి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. చనిపోయిన అభినయకి బ్రదర్లా అన్నారు. రియలీ ఇట్స్ పిటీ అబౌట్ దట్ గర్ల్. సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది తనకి? ఇంకో 5 months లో పండంటి బిడ్డ చేతిలో ఉండేది. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ మూలంగా పిల్లల్ని కనడం నిజంగా సేఫ్ అంటారా డాక్టర్? అంత మాట అన్నారేంటి? ఇక్కడ రిస్క్ అనే మాటకి చోట్లేదు. మీ వదిన చనిపోయిందని మీరు ఇలా మాట్లాడడం చైల్డిష్ గా ఉంది. మా వదిన మాత్రమే కాదు,
ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసుకున్న ఇంకో 3 చనిపోయారు. ఇది చైల్డిష్గా ఉంది కదా? ఎక్స్క్యూజ్ మీ, మీ వదిన గురించి అడిగారు, చెప్పాను. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళ గురించి అడుగుతారు? పోలీస్ అంటే అడిగి తీరాలి. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ క్యాజువల్గా అడిగిపోదామని వచ్చాను. కానీ మీ మాటలు విన్నాక ఇప్పుడు ఇది ఎంక్వైరీగా మారింది. మా అన్నయ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదని వేరే హాస్పిటల్లో రిపోర్ట్స్ ఇచ్చారు. దీని గురించి మీరేమంటారు? సింపుల్. హెడేక్ అని డాక్టర్ దగ్గరికి పోతే ఒకరు ఆర్డినరీ హెడేక్ అంటారు, ఇంకొకరు డీహైడ్రేషన్ అంటారు, ఇంకొకరేమో ఎంఆర్ఐ తీసి చూద్దాం అంటారు. కానీ ఎవరు కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారనేదే ముఖ్యం. సర్లేండి, డాక్టర్లు కూడా సాధారణ తలనొప్పిని బ్రెయిన్ ట్యూమర్ అని చెప్పి బిల్లు పెంచేస్తున్నారు కదా. మాట వరుస కన్నా. ఎందుకు ఈ డౌట్? బయట మీరు చూసారే, టీవీ సెలబ్రిటీస్ మదన్ కౌసల్య వాళ్ళు కూడా ఇష్టమయ్యి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయించుకున్న వాళ్లే. ఆ రికార్డ్స్ అని కూడా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నాం. సీక్రెట్ గా బిల్డ్ చేసిన వాళ్ళు సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్ లో పెట్టినట్టు సీక్రెట్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. కీప్ ఇట్ అప్. ఎనీవే, లీగల్ గా మీ ఫ్రాంచైజీలో ఉన్న ఏ హాస్పిటల్స్ లో ఆర్టిఫిషియల్ గర్భధారణ చేస్తున్నారో అది మాత్రమే కాకుండా ఎంతమంది క్లయింట్స్ ఇంతవరకు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి. ఇంకా ముఖ్యంగా మీ హాస్పిటల్ రిపోర్ట్స్. అవి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లో దొరుకుతాయి. బట్ యు నీడ్ లీగల్ పర్మిషన్ ఫర్ దట్. అంత త్వరగా మీకు అందవు. మీ హస్బెండ్ ఈ హాస్పిటల్లో డీన్ మాత్రమే కాదు, మీరన్న అదే ఐఎంఏలో వన్ ఆఫ్ ది బోర్డ్ మెంబర్ కూడా. సో మీకు వీలవుతుంది. మాన్యువల్ అండ్ ఆల్ ది సిస్టమ్ రిపోర్ట్స్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. షూర్, 2 days లో వచ్చి తీసుకోండి. సారీ మ్యామ్, ఇంకో 2 hours లో కావాలి. ఓకే, నేను డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ మేక్ ఇట్ నౌ? మన హాస్పిటల్లో ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆల్ పేషెంట్స్ ఫుల్ డీటెయిల్స్ సెండ్ మీ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ డాక్టర్. ఫర్దర్గా ఎప్పుడు ఏ డీటెయిల్స్ కావాల్సి వచ్చినా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. షూర్. పాలు సెలూన్ సార్. షేవింగ్ ట్రిమ్మింగ్ సార్? నేనటి న్యూస్ పేపర్ ఉంటే వెళ్ళి తీసుకురండి. అలాగే సార్. ఇదిగో సార్. వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా గర్భవతులైన అందరినీ విచారించాం సార్. అందులో జెసికా, మీ వదిన అభినయ, పద్మ ఇలాంటి 6 మాత్రం గర్భవతులయ్యాక ప్రాణంతో లేరు సార్. ఈ 6 నేచురల్ డెత్ కాదు సార్. ఏ కారణం వల్ల చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తెలియదు సార్. తప్పు ఎక్కడుందో ఎలా జరిగిందో కనుక్కోలేకపోతున్నాం సార్. హాస్పిటల్లోమా లేక కోఇన్సిడెన్సా? ఒకవేళ ఏంటి సార్? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ విజయ్. ఆ రోజు మీ వదిన గురించి నా ఫ్రెండ్ చెప్పింది నీకు చెప్పాను. అయినా తప్పే.
నేను జెసికా కేసు విషయం మీద తిరుగుతున్నప్పుడు వదిన నన్ను ఎగతాళిగా అడుగుతూ ఉండేది, ఇదేమంత పెద్ద కేసు, కావాలంటే నేను హెల్ప్ చేయనా అని. ఇప్పుడు వదిన జెసికా కేసులా అయింది. ఇప్పుడు వదిన కేసు ఆధారంగా ఈ 4 చావులకి కారణం కనిపెట్టగలమా మనం? 23. అదే దీనికి సమాధానం చెప్పాలి. ఆ హాస్పిటల్లో మాత్రం ఈ 6 ఏళ్లలో 436 ఆర్టిఫిషియల్ ఇన్సుమినేషన్ ట్రీట్మెంట్లు జరిగాయి. అందులో 6 పోయారు. వీళ్ళు మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళ ఫైల్స్లో 23 అన్న కోడ్ను ఉపయోగించారు. అంతకన్నా ముఖ్యంగా అన్నయ్యకి ఇంట్లో వాళ్ళకి తెలియకుండా వదిన వాళ్ళ అమ్మ నాన్నని 50 లక్షలు డబ్బు అడిగింది. అన్నయ్యకో హాస్పిటల్కో అవసరం ఏమాత్రం లేని ఆ డబ్బు ఎవరో 3వ వ్యక్తికి అవసరమైంది. రాత్రంతా ఫోన్ చేశాను. ఏ వైఫ్ అంటే భయమా? బాయ్. రేపన్నా ఆఫీస్కి వస్తావుగా? ఆంటీ, నువ్వు నేను ఐస్ క్రీమ్ తిన్నావని మమ్మీకి చెప్పకే. ఓ చెప్పద్దా? నేను చెప్పకుండా ఉండాలంటే నాకు ఇంకోటి కొనివ్వాలి, లేకపోతే నేను చెప్పేస్తా. ష్యూర్. నీకు అర్జెంట్ కాకపోతే నన్ను స్కూల్లో కొంచెం డ్రాప్ చేస్తావా? ఇప్పటికే లేట్ అయింది. గీత, ఏమిటి? జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూస్తే ఇది బ్లాక్మెయిల్ ఎందుకు కాకూడదు? వాళ్ళ ఇంటిని ఒంటిని టచ్ చేయొద్దని అప్పుడే చెప్పాను, విన్నావా? అందుకే ఇటువంటి సెంటిమెంటల్ ఎమోషన్స్ని డబ్బుని ఒకటిగా కలపకూడదనేది. టచ్ చేయటం తప్పు కాదు, వాళ్ళిద్దరిని ప్రాణాలతో వదలటమే తప్పు. నువ్వు వదిలేసి నన్ననకు. అయితే ఇది పూర్తయ్యేదాకా టీవీ టార్గెట్ని పక్కన పెడదాం. వద్దు, వన్స్ టచ్ చేసాం, బిగ్ టార్గెట్. ఈ అమౌంట్ ఇంకో 2 రోజుల్లో మన చేతికి రావాలి. ఎవరిని నమ్మొద్దు, నువ్వే పూర్తి చేసి చూపు. గాట్ ఇట్? ఓకే. నో ట్రెస్ పాసెస్. ప్రాపర్ ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లోపలికి రానివ్వకండి. ఓకే సార్. ఇంక్లూడింగ్ డాక్టర్స్. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్. నిన్ను పెద్ద రిస్క్లో నేను పడేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నిన్ను చంపడానికి వచ్చారా, వాళ్ళు నన్ను చంపడానికి వచ్చారా? ఏదేమైనా నీకు ఇప్పుడు సెక్యూరిటీ చాలా ముఖ్యం. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు 2 పోలీసులు నీకు సెక్యూరిటీగా పెట్టాను. డోంట్ వరీ. అందుకని హాస్పిటల్లో చేర్చావా? నువ్వు భయపడుకో, ఐ టేక్ కేర్. నువ్వు ఇక్కడ ఉండవా? నేను ఎప్పుడూ నీలోనే ఉంటానుగా. ఏ పిక్చర్లో డైలాగ్ ఇది? సరే, ఆఫీస్లో కొంచెం పని ఉంది, వెళ్ళొస్తాను. టేక్ రెస్ట్. విజయ్, వాళ్ళు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? నా కడుపులో పెరిగే బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనే తప్పుడు పని చేయలేదండి. నన్ను నమ్మండి ప్లీజ్, నన్ను నమ్మండి. షార్ట్ ఓకే లేదు సారీ ప్లీజ్. జరగండి అమ్మా, జరగండి జరగండి. మేడం, మిమ్మల్ని చూడటానికి 2 పోలీస్ ఆఫీసర్లు వచ్చారు మేడం. మేడం, ఒక తల్లి బిడ్డల్ని ఎలా పెంచాలి అన్నది మీ సీరియల్ చూసిన తర్వాత ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ నేర్చుకుందామా. బిల్డప్ ఇచ్చాను, స్టార్ట్ చేయండి. మీ వైఫ్ కన్సీవ్ అయిన విషయం ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే తెలుసుకున్నాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. పబ్లిక్ లైఫ్లోకి వస్తేనే డబ్బు కోసం పోటీ పడే మనుషులు, శత్రువులు ఆటోమేటిక్గా పెరుగుతారు.
మీకు రీసెంట్గా అటువంటి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అటువంటి వాళ్ళు ఎవరు లేరు సార్. ఐ మీన్ డబ్బు విషయంగా ఈ వారం రోజుల్లో ఫోన్ కాల్స్, థ్రెట్స్ ఏమైనా? లేదు సార్, మీరు అనుకునే థ్రెట్స్ కాల్స్ ఏం రాలేదు సార్. ఒకవేళ అలాంటివి వచ్చుంటే ఏం భయపడక్కర్లేదు, ధైర్యంగా మాకు చెప్పండి. మీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ నేను మా డిపార్ట్మెంట్లో ఇస్తాం. సార్ అది అదే అటువంటి కాల్స్ అయితే రావట్లేని చెప్తున్నా, మీరు మాటికి అదే ప్రశ్న అడుగుతారండి సార్. లేదు సార్, ఇకపైన అలాంటివి వస్తే ఎనీ టైమ్ యూ కెన్ కాల్. లేని విషయాన్ని ఎందుకు మాటికి అడుగుతారు? We need some privacy. ఎనీవే, మీ కాఫీకి మాత్రం థ్యాంక్స్. ఇక నా ఫోన్ నెంబర్ మీకు అవసరం ఉండదు అనుకుంటాను. వస్తాను. మేడం టన్నుల కొద్ది డైలాగ్ మాట్లాడతారా? అవి మీరు సొంత మాటలా అద్దె మాటలా ప్రాంప్టింగ్ ఇస్తా. సార్ అమ్మాయి కాస్త పొగరుగా మాట్లాడినా చాలా మంచి సార్. కానీ ఆడున్నాడే ఆడి మొహం చూస్తున్న డోక్ వస్తాం సార్. ఆడి యాక్టర్స్ సీరియల్ ఆడిని పీకేసి ఇంకోటి పెట్టి ఈ రోజు నుంచి వాడి బదులు వీడియో చెప్పాలి సార్. అప్పుడే బుద్ధి వస్తున్నాడు. రవి, ఇమీడియట్గా టీవీ ఆర్టిస్ట్ మదన్ అండ్ కౌసల్య వీళ్ళిద్దరి మొబైల్ నంబర్స్, హౌస్ ల్యాండ్ లైన్ నంబర్ వెంటనే ట్యాప్ చేయండి. పర్టికులర్గా ఆల్ ది ఇన్కమింగ్ కాల్స్ రికార్డ్ చేయండి. ఐఎమ్ ఆన్ మై వే. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ట్రాప్ చేయమన్న నెంబర్కి 5 నిమిషాల ముందు ఒకే ఒక్క కాల్ వచ్చింది సార్. దాన్ని రికార్డ్ చేసి సేవ్ చేసి ఉంచాను సార్. ఎందుకు ఫోన్ తీయలేదు? షూటింగ్లో ఉన్నాం. ఇస్తానండి. ఇస్తాను అంటే సరిపోదు. ఎప్పుడు ఇస్తావు? సారీ, ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ చేయలేకపోయాం. రేపు బ్యాంక్ నుంచి డ్రా చేస్తాం. ఏ బ్యాంక్? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇల్లు టీ నగర్గా? అవును. డబ్బు తీసుకుని కారులో ఎక్కేటప్పుడు ఫోన్ వస్తుంది. అలాగే. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇది యూటర్న్ చేసావో నీ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. అలాంటిదే జరగదు. తప్పకుండా ఇస్తాం. సార్ 45 సెకండ్సే మాట్లాడారు. సో ఈ కాల్ని ట్రేస్ అవుట్ చేయడం కష్టం సార్. సార్ ఒకటి బ్యాంక్ బయట తీసుకోవాలి, లేదా ఇంటి లోపల తీసుకోవాలి సార్. బ్యాంక్ అయినా ఇల్లైనా ఈ 2 ప్లేస్లు వాళ్ళకి సేఫ్టీ కాదు. ఇంటికి వెళ్లే దారిలోనే వీళ్ళ డబ్బు కొట్టేయాలనేది వాళ్ళ టార్గెట్. అది ఎక్కడనేది మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తే గానీ మనకు తెలియదు. అసలు వాళ్ళ బ్లాక్మెయిల్ మోటివ్ ఏంటో తెలియట్లేదు సార్. లాస్ట్ 10 సెకండ్స్ రివైండ్ చేసి ప్లే చేయండి. ఓకే సార్. మాట్లాడిన డీల్ మర్చిపోయి పోలీస్ అది ఇది యూటర్న్ చేసావో నీ స్టేటస్ ఇమేజ్ అంతా అడ్రస్ లేకుండా పోతాయి. సార్ వాళ్ళు బయలుదేరారు. ఓకే సార్, వాళ్ళు కారికేర్ సార్. గాయ్స్ గెట్ స్టార్టెడ్. డిపార్ట్మెంట్లో డబ్బులు తీసుకోమ్మా. ఆపోయా ఆపు. ఎక్కడ దండం పెట్టాలి అక్కడ పెట్టరు. పోనీ. సార్ మొదటి నెంబర్లో కాల్ వస్తుంది సార్. కనెక్ట్ కాల్. నేను కాకినాడ నుండి రమేష్ మాట్లాడుతున్నాను సార్. నేను మీ పెద్ద ఫ్యానే సార్. పోయిన వారం సీరియల్లో మీ యాక్షన్ చూసి ఏం చేశాను సార్. మేడం గారు అయితే క్యారెక్టర్లో జీవించేశారు సార్. వచ్చే ఎపిసోడ్లో మీరు మీ ఆవిడ గొడవపడి నాతో చెప్పండి సార్. అప్పుడే నేను మీతో మాట్లాడేట్టు మా ఆవిడ నమ్ముతుంది. మా ఆవిడ మీకు వీరాభిమాని సార్. సార్ వచ్చే వారం మీ ఆవిడ ఇంట్లో ఉంటుందా లేక కోపం వచ్చి ఇంట్లో వెళ్ళిపోతుందా? ఏంటి మీరు అనేది? సీరియల్లో సార్ డివోర్స్ ఇచ్చారని చెప్పండి. తిరుపతి యూటర్న్ తీసుకొని వెయిట్ చేయండి. కొంచెం ముందుకు యూటర్న్ తీసుకో. సిగ్నల్ పడింది, ఇంకా ఎవరూ రాలేదేంటి?
సార్ ఏమైంది? వాడెక్కడ? పండిత్ కాపారు సార్. ఇక్కడే వాడేడి నరిసి. అటెంప్ట్ ఫెయిల్ అయింది సార్. లేదు, ఇప్పుడు ఏం చేద్దాం సార్? Stop it! Stop it! డిపార్ట్మెంట్లో ఒక ఆపరేషన్ అంటే ఎప్పుడు రెండు ప్లాన్స్ ఉంటాయి. ఒకటి ప్లాన్ ఏ, ఇంకోటి ప్లాన్ బి.
నువ్వు ఇప్పుడు దొరికింది ప్లాన్ బిలో. చెప్పు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశారు? పద్మ, జెసికా, ఫాదర్, మా వదిన అభినయ, ఇంకా కళ్ళకు తెలియని ఎంతో మంది. అంతా నీకు తెలుసు. చెప్పరా. రికార్డ్. నేను భయపడను. ఏ రోజు మా తప్పు బయటపడుతుందో ఆ రోజు మిగతా వాళ్ళ తప్పు తెలియక తప్పదుగా. అందుకే అడుగుతున్నాను, హాస్పిటల్లో ఏం జరుగుతోంది? డాక్టర్స్ చేస్తున్న పని ఏంటి? డాక్టర్స్ మాత్రమేనా? జెసికా స్కై టీవీ CEO వైఫ్. తను గొప్ప క్రికెట్ ఫ్యాన్ మాత్రమే కాదు, ఆల్రౌండర్ వినోద్ మెహ్రా అంటే ప్రాణం ఇచ్చేంత ఫ్యాన్. ఆటోగ్రాఫ్ తీసుకుంటారు, ఫోటో తీసుకుంటారు. కానీ తనేం చేసిందో చెప్పనా? తనకు పుట్టబోయే బిడ్డ తను అభిమానించే క్రికెట్ ప్లేయర్లా ఉండాలన్న ఆశతో ఆ క్రికెట్ ప్లేయర్ వీర్య కణాలని బౌలునని లక్షలిచ్చి వరం హాస్పిటల్ నెట్వర్క్ స్పర్మ్ బ్యాంక్ నుంచి కొన్నది. అది కూడా ఆమె భర్తకి తెలియకుండా. మినిస్టర్ విద్యాధర్ రావు తన ఒక్కగానొక్క కొడుక్కి తండ్రి అయ్యే అవకాశం లేదని, తన కొడుక్కి వారసుడు కావాలి, తన రాజకీయాలకి వారసుడు కావాలన్న స్వార్థంతో, కోడలంటే కూతురు లాంటిదన్న జ్ఞానం కూడా లేకుండా తన వీర్య కణాలనే. తప్పు ఎవరిది? అధికారం అడ్డు పెట్టుకుని అరాచకం చేసే వాళ్ళని అడగద్దంటావా? అడుగుతాం. డబ్బు ఇవ్వమని అడుగుతాం. నిజం విన్న ఫాదర్ని, నిజం చెప్పిన జెసికాని అంతం చేశాం. మంత్రి మా మాట వినకపోయేసరికి ఆయన కోడలు పద్మావతి దగ్గర గుర్తు విప్పాం. తనేం చేసింది? సూసైడ్ చేసుకుంది. డాక్టర్, జెసికా, మినిస్టర్, ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని అనుకుందాం. మా వదినే తప్పు చేసిందిరా. చెప్పక తప్పదా? హలో, అభినయ? అవును, ఎవరు? నేనెవరన్నది ముఖ్యం కాదు, కానీ నువ్వు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. హలో, నువ్వెవరో తెలియకుండా ఏ విషయం వినాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు చెప్పక్కర్లేదు. నీకేం కావాలి అసలు?